చూస్తే ఒక పక్క రాష్ట్రంలో పరిపాలనకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఉంది. అందులో భాగంగా డెవలప్మెంట్ వైపు చూస్తే అమరావతి పరిస్థితి ఎలా అనిపిస్తుంది సార్? ఒక పక్క వేగంగా అవ్వాలంటే రెండో దశ ల్యాండ్ పూలింగ్కి వెళ్లాల్సిందే అని కూటమి ప్రభుత్వ నాయకులు అంటున్నారు. నిన్న కేబినెట్ మీటింగ్లో రెండు వాదనలు వినిపించాయి. భరోసా కల్పిస్తే రైతులు ముందుకు వస్తారు, వాళ్ళ క్లారిటీ ఇవ్వాలి. గతంలో తీసుకున్న ల్యాండ్స్కి ఫ్లాట్లు కూడా అలాట్ చేశారు, అవి కూడా అప్పచెప్పండి అంటున్నారు. ఎలా ఉంటుంది? ఇప్పుడు అవసరం ఏముంది, ముందు కట్టడాలు నిర్మించండి 33,000 ఎకరాల్లో అని ఒక వాదన. ఎలా? కూటమి ప్రభుత్వం బాగానే ఉంటుంది బాబు. ఇప్పుడు ఉన్న పరిస్థితికి కూటమి ప్రభుత్వం కరెక్ట్గా నడుస్తుంది. అది వాగులు మునిగిపోవటం అది అలాంటిది ఏమీ లేదు ప్రస్తుతానికైతే. అది అంటే సార్ ఎలా ఉంటుంది అంటే రైతులకి మళ్ళీ రెండో దశ ల్యాండ్ పూలింగ్ అంటే 44,000 ఎకరాలు అంటే మళ్ళీ ఇబ్బంది కదా? లేదు, చేస్తారు సార్ ప్రభుత్వం. ఎందుకంటే పట్టుబట్టింది ఖచ్చితంగా ఈసారి చేయాలి. ఎందుకంటే కూటమి కూడా ఉంది కాబట్టి దానిలో ఎక్కడ ఆగటానికి కూడా అవకాశం లేదు. 4 ఏళ్లలో అయిపోద్ది. ఇప్పుడు పోతే మాది కూడా ఒక చిన్న సమస్య ఉంది సార్. మాది సర్ప్లాండ్ సీలింగ్ అని ఇప్పుడు రాజశేఖర రెడ్డి పెట్టారు సార్. దాన్ని ఇంతవరకు దానికి చేయలేదు. ఇప్పుడు 10 ఏళ్ళు అవుతుంది. దాన్ని డబ్బు అయితే పోయిన ప్రభుత్వంలో కట్టాము, 6 సంవత్సరాలు అవుతుంది. ఇదిగో అని చెప్పారు కానీ లాస్ట్ ప్రభుత్వంలో అయిపోద్దని అన్నారు, కానీ అది పెండింగ్లో పడిపోయింది. మరి దయచేసి మా వాళ్ళు అది ఉంచి అది కొంచెం క్యాబినెట్లో పెట్టించో లేకపోతే సీఎం గారు దయదలిసో మాకు అది కొంచెం కరెక్ట్ చేసి చూడమని సార్. మాకు కట్టుకోవడానికి ప్లాను ఇవ్వట్లేదు. డబ్బు కట్టాం, డబ్బుకి ఇంట్రెస్ట్ కట్టలేకపోతున్నాం. మరి ఇవన్నీ కొంచెం మా అందరూ చూసి దాన్ని కొంచెం క్లారిటీగా మాకు రిజల్ట్స్ ఇస్తే దాన్ని పరిష్కారం చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. అది ఎలా ఉంటుంది సార్? మరి ఉపరాష్ట్రపతికి ఎన్నిక గురించి ఏమంటారు? అటుపక్క రాధాకృష్ణన్ గారు కానివ్వండి, ఇటుపక్క చూసుకుంటే సుదర్శన్ రెడ్డి గారు కానివ్వండి, ఇద్దరు హేమీలే. ఆయన ఒక పక్క లాయర్ కూడా అంతకుముందు. మరి ఇటు చూసుకుంటే జస్టిస్ గారు కాబట్టి ఎలా ఉంటుంది? మరి ఇండియా కూటమి తరపు నుంచి బాగా పోటీ ఉంటుందా, లేకపోతే ఇటు మద్దతు అడిగారు కదా రాష్ట్రంలో కూడా, జగన్ గారిని కూడా అడగడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఎటుంటాయి? అలాగో బీజేపీ హయాంలో ఉంది కాబట్టి ఎలా ఉంటుంది అంటారు? బీజేపీ రీలింగ్లో ఉంది కదా సార్, ఖచ్చితంగా బీజేపీ వాళ్ళతోనే అయిపోతుంది. అది కూడా కరెక్టే అండి ఆయన పెట్టడం కూడా. ఎలా ఉన్నాయి సార్ టౌన్ ప్లానింగ్ యాక్ట్స్ కానివ్వండి, ఇటు పక్క సిఆర్డీఏ ప్లానింగ్ యాక్ట్స్ ఎలా ఉన్నాయి? ఏదైనా పనులు అవుతున్నాయి? ఇందాక మీ ప్రాబ్లం చెప్పారు కాబట్టి అసలు డీటెయిల్గా చెప్పండి. ఎప్పటి నుంచి ఇబ్బందులు పడుతుంది? ఇప్పుడు మాది కనీసం 2008లో సీలింగ్ యాక్ట్ ఇచ్చారు సార్. అప్పుడు తెలియక తర్వాత ప్రభుత్వం వచ్చినప్పుడు ఇది అమౌంట్ కట్టాం. లాస్ట్ మూమెంట్లో కూడా కట్టి ఇప్పుడు 6 ఏళ్ళు అవుతుంది. ఇంతవరకు దాన్ని ఫైనల్ చేయలేకపోతున్నారు సార్. ఆ విషయంలో కొంచెం చాలామంది ప్రాబ్లం పడుతున్నాం. ఇప్పుడు మన వరదలకి పడిపోయింది సార్. మాకు రేగుల షెడ్ ఉండేది, ఆ వరదలకు పడిపోతే అది కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు. ప్లాన్ ఇన్స్పెక్టర్ దగ్గర పోతే అది సీలింగ్లో ఉంది, ఇవ్వడానికి కుదరదు అన్నారు. మేము ఇటు పక్క డబ్బు కట్టి ఉన్నాం. మరి అటు ఇటు కాకుండా మమ్మల్ని పరిస్థితి చాలా చిన్నవాళ్ళం కాబట్టి అది మీరు దానివల్ల అసలు దాన్ని పట్టించుకోవట్లేదు సార్. మొన్న రాజశేఖర రెడ్డి హయాం అంటే ఎన్ని సంవత్సరాలు? 15 ఏళ్ళు దాటినట్టే సార్. 15 ఏళ్ళ నాడు సీలింగ్ పడింది. సీలింగ్ పడిన తర్వాత ఇంతవరకు దానికి మొన్న ఒక జీవో పెట్టారు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు. ఆ జీవో ప్రకారం అమౌంట్ కట్టాం, కానీ ఇంతవరకు దాన్ని పరిష్కారం చేయాలి. లాస్ట్ అయిపోద్ది అన్నారు గారు. సెక్రటరీ ఆఫీసులకు వెళ్ళినా సీసీఎల్కి వెళ్ళినా ఎక్కడ ఏం కావట్లేదండి. ఆ ఫైల్స్ అటు ఇటు తిరగడమే సరిపోయింది, కానీ దాన్ని ఫైనల్గా చేసింది ఏమీ లేదు. ప్రజెంట్ అప్పుడు గతంలో 10,000 కడితే మీకు ఏదో డాక్యుమెంట్ ఇస్తామన్నారు, ఆ హయాంలో అదే అన్నారా? మీరు డబ్బులు కట్టిన విధానంలో మీకే రాసిస్తాము మామూలుగా సార్. దీనికి లేఅవుట్లు అన్నీ ఉన్నాయి సార్. మావి పక్కా లేఅవుట్లు రిజిస్ట్రేషన్లు అయ్యి 25 ఏళ్ళు ఉంది సార్. అది అయినా సార్ దాన్ని ఏదో సీలింగ్ యాక్ట్లో పెట్టారు. అది పెట్టిన తర్వాత దీనికి డబ్బు కట్టండి అన్నారు, కట్టాము. కట్టినా కానీ దీనికి ఇంతవరకు దానికి పరిష్కారం రాలేదు సార్. అది మా దయ ఉంచి. నమస్కారం అన్న. రాష్ట్ర ప్రభుత్వ పాలన కూటమి ప్రభుత్వం, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఇటు పక్క చూసుకుంటే టీడీపీలో హేమీలు చాలా మంది ఉన్నప్పటికీ కూడా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు సీనియర్లు కాబట్టి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పైనుంచి బీజేపీ సపోర్ట్ ఎలా ఉంది? ఈ రాష్ట్రంలో ఈ 14 నెలల పరిపాలనలో ఏ అంశాలు బాగున్నాయి? పర్టికులర్గా సూపర్ 6లో ఏ అంశాలు? సూపర్ 6లో నాకు నచ్చింది ఏంటంటే అన్న, వికలాంగులకిను అదే పెన్షన్లు ఇస్తున్నారు కదా 4,000, అవి టైం టు టైం ఇస్తున్నారన్న. అది ఈ విషయంలో మాత్రం జనాలు కొంచెం ఎంకరేజ్మెంట్ చెయ్యాలి. 1వ తారీఖు రాకముందే 31 31 పొద్దున్నే వచ్చి ఇవ్వడం అన్నది అది చాలా గ్రేట్ అన్న. ఉన్నమాట చెప్తున్నా కదా, అది చాలా గ్రేటు. ఎందుకంటే చాలా నచ్చింది జనాలకు కూడా, అర్థమైందా? బస్సులు పెట్టారు, దానికి ఏదో ఒకటి ఉంటుంది, ఉంటేనే కదా. అది మన అక్కనవని చెల్లవనని ఆటల గురించి ఆలోచిస్తున్నాం, కానీ ఇది మాత్రం గట్టిగా బస్సులు పెడతాం కూడా మంచిదే అన్న. అది ఒక మెయిన్ పాయింట్. ఓకేనా? జనాలందరూ దాన్ని అర్థం చేసుకోండి. లోకేష్ అన్నని, చంద్రబాబు గారిని, మన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారిని అందరూ అర్థం చేసుకుంటే కూటమి ఉంటే ఎప్పటికీ ముందుకు వెళ్ళిద్ది. ఒకటే మాట, రౌడీజం అనేది ఉండకూడదనే కదా జనాలకి బాధ. గంజా ఎక్కువైపోతుంది, డ్రగ్స్ ఎక్కువైపోతున్నాయి,
ఎక్కడ పడితే డ్రింకింగ్ చేస్తున్నారు. కొంచెం పోలీసులు కూడా ఇదివరకు లాగా వదిలేయడం అలాంటి ఏం చేయట్లా. ఇప్పుడు అన్నీ సపోజ్గా జీప్ వెళ్తుంటే చక్కమని ఆగి ఎమ్మని కొడతాం, అలా చేయడం, తరవడం అలా చేస్తున్నారు. ఇలా ఉంటే కూటమి ప్రభుత్వం ఇంకా ముందుకు సాగిద్ది. అర్థమైందా? మరి ప్రప్రథమంగా చూసుకుంటే అమరావతి రైతులు గతంలో 33,000 ఎకరాలు ఇచ్చున్నారు కాబట్టి అమరావతి కట్టడానికి జనరల్ విషయం ఏమంటున్నారంటే ఈసారి ఇంకో 44,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్కి వెళ్ళినా కానీ దానికి క్లారిటీ ఇచ్చేస్తే ఇస్తామంటున్నారు. పాపం రైతులు కూడా ఆదుకుంటే మంచిదే అన్న. ఒకటే మాట చెప్తున్నా, అందరినీ ఆదుకుంటారన్న. ఒకటే మాట, కొంచెం టైమింగ్ ఇవ్వాలి. 14 నెలలు అయింది, ఇస్తానన్న 6 పథకాలు ఇచ్చారు. 6 పథకాలు ఓకే అయిపోయినాయి. కొంచెం ఓపిక పట్టండి. కంపల్సరీ చంద్రబాబు గారు ఎవరిని వదలనమ్మా. అన్న ఒక్కసారి ఆలోచించండి, వరదల్లో ఎంతమంది మనం బాధపడ్డాం. సింగనగర్, రాజీనగర్, ప్రకాష్ నగర్, కంట్రిక ఎంత మనం బాధపడ్డామన్నా. వీళ్ళందరినీ ఎంతమందిని ఆదుకున్నారు. ఆదుకున్నప్పటికీ ఎవరు ఏంటి ఏ ప్రభుత్వం అన్న ఆదుకుంటుంది అలాగా? ఆయన ఇక్కడ ఫ్లోటింగ్ నడిచాడన్న, అదే సెంటర్లో నడిచాడు ఆయన. ఆయన గురించి మాకు తెలుసు అన్న. ఆయన అయితే ఎవ్వరూ అనుకోమంటే అందరికీ చక్కగా చేస్తాడు, కంపల్సరీ చేస్తాడు. చూసుకుంటే 3 ఏళ్లలో అమరావతి తొలిదశ పనులు ఒక 40% అన్న పూర్తి చేస్తే రేపు కంపెనీలు ఇండస్ట్రీలు వస్తానికి ఆస్కారం అంటున్నారు. ఆల్రెడీ ఆ వేటలో ఉన్నారు. మంచిగా మనకి రేపు ఉద్యోగ కల్పన ఉంటుంది, భవిష్యత్తు బాగుపడుతుందని చంద్రబాబు గారి వాదన ఫస్ట్ నుంచి కూడా. ఏమంటారు అన్న? ఒకటే మాట, కంపెనీలు వచ్చినంటే ఆటోమేటిక్గా ఉద్యోగాలు వస్తాయన్న. ఆ బెంగళూరు, హైదరాబాదు, ముంబై అటే వెళ్ళక్కల మనం చక్కగా ఈజీగా ఉద్యోగాలు వస్తాయి. నాకైతే చదువు లేదు, కానీ మా అల్లుళ్ళు, మా తమ్ముళ్ళు, మా అన్నయ్యలు అందరూ చదువుకుంటున్నారు. చక్కగా కంపల్సరీ ఉద్యోగాలు వస్తాయి. కొంచెం ఓపిక పడితే జనాలు అర్థం చేసుకోవాలి. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి, వస్తుంది, అన్నీ వస్తాయి. రాష్ట్ర ఉపరాష్ట్రపతి ఎన్నికకి సంబంధించి ఇద్దరు ఉన్నారు. ఎలా ఉంటుంది ఇక్కడ? జగన్ గారిని కూడా మద్దతు అడిగారు. ఇద్దరికి పోటాపోటీగా ఉండటం వల్ల పైన ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవాలి కాబట్టి ఎలా ఉంటుంది? జగన్ గారు బీజేపీ వైపు ఉంటారు, మరి కాంగ్రెస్ వైపు ఉంటారా అని చిన్న సందిగ్ధం ఉంది. ఎలా ఉంటుంది? సందీపావన్ అంటే అన్న బీజేపీ తరపున ఉండడానికి లేదు, కాంగ్రెస్ తరపున మ్యాక్సిమం నేను అనుకుంటున్నా కాంగ్రెస్కి మద్దతు ఇస్తారు ఆయన. నేను అనుకున్నా అదే మద్దతు కాంగ్రెస్కి ఇస్తారన్న మ్యాక్సిమం. బీజేపీకి ఎవరు కదా? బీజేపీ ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉంది కదా ఆల్రెడీ. కూటమి ప్రభుత్వం 14 నెలల పరిపాలనతో పాటు ఈ అమరావతి పనుల నిమిత్తం ఎలా అనిపిస్తుంది? ఎలా ఉంది సార్? ఈ ల్యాండ్ పూలింగ్ అనేది ఇంకా అనవసరం అండి. ఎంత తీసుకొని పంటలను నాశనం చేసి జనాలు తినడానికి తిండి లేకుండా చేస్తున్నారు. అంటే సార్, రెండో దశ ల్యాండ్ పూలింగ్కి వెళ్తే 44,000 ఎకరాలు సేకరిస్తేనే మనం ముందుకెళ్ళగలము. ఇది సగం కట్టి అది సగం కట్టాలంటే తర్వాత కుదరదు అంటున్నారు వాదన. ఒక పక్క చూసుకుంటే రెండో వాదన ఏంటంటే రైతులకి సిఆర్డీఏ తరపు నుంచి క్లారిటీ ఇప్పించి ఏదైతే గతంలో ఇచ్చిన 33,000 ఎకరాలకి ఫ్లాట్లు అప్పచెప్పి ఒక బాండ్ రాసుకుని వాళ్ళకి అవగాహన కల్పించి లోకల్గా ఉన్న నాయకులు ఒక పక్క ఎంఆర్ఓ విఆర్ఓ కూడా భరోసా ఇస్తేనే ముందుకెళ్ళాలనేది ఇంకొక వాదన. ఏదేమైనా ల్యాండ్ పూలింగ్ అనేది అంతకుముందు చేశారు. ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఎలా ఉందంటే నెక్స్ట్ గవర్నమెంట్ ఏమి ఉంటారని నమ్మకం లేదు మళ్ళీ జనాల్లో. మళ్ళీ వస్తే ల్యాండ్ పూలింగ్ ఇస్తే మా భూములన్నీ ఏమైపోతాయి అని భయపడుతున్నారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగం కూడా అలాగే ఉంది. వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లు అమ్ముతున్నారు. ఈయనేమో అన్నీ అనౌన్స్ చేస్తున్నాడు. ఎక్కడ అభివృద్ధి లేదు, రోడ్లు అంటాడు, ఎంప్లాయీస్ లేదు, అన్ఎంప్లాయీ అంతా ఎక్కువైపోయింది. సిటీల్లో రోడ్లు సరిగ్గా లేవు, అన్ఎంప్లాయీ బాగా ఉంది. అన్ఎంప్లాయీ అంత చూడట్లే ఉందో ఆయన. అన్ని రోడ్లు అంటున్నాడు, ఈ అంటున్నాడు. ఇలాగే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు బాగా విపరీతమైన రోడ్లు పెంచేసి మధ్యతరగతి వాడు కొనుక్కోకుండా చేసేసాడు ఆయన. ఇదివరకంటే మధ్యతరగతి కొనుక్కునేవాడు ఏదో ఒకటి. ఇప్పుడు కొనుక్కునే స్టేజ్ లేదు ఇప్పుడు జనాలకి. ఎక్కడో మూల కూడా 50,000 అమ్ముతున్నారు. ఇప్పుడు బందర్ రోడ్డు ఉందంటే 40,000, 50,000 అలా అమ్ముతున్నారు. దీన్ని ఆయన దృష్టిలో పెట్టుకొని దీన్ని కొద్దిగా ఇది చేస్తే బాగుంటుంది. అంటే ఎక్కడ చూసినా ఈ వర్షాల నిమిత్తం కూడా కొండవాగు, పాలవాగు పొంగటం, ఇవన్నీ మళ్ళీ రీక్రియేషన్ వర్క్లు జరగడం, తోడటమే సరిపోతుంది. అక్కడ అంత పెద్ద కట్టడాలు ఆగం అనేది ప్రతిపక్ష వాదన. మరి ఎలా అనిపిస్తుంది? గతంలో శ్రీకృష్ణ కమిటీ గురించి చెప్పారు కాబట్టి దాన్ని పరిధిలోకి తీసుకుని ముందు ఈ యొక్క నిర్మాణాలు పూర్తయితే దాని ఈ యొక్క వైశాల్యానికి సంబంధించి ఎలా ఉంది, మనకు నిజంగా సరిపోతుందా లేదా అని ఒక ఆలోచన పెట్టుకోవచ్చు కదా. ఏమంటే అక్కడ సెక్రటరీ, అసెంబ్లీ ఈ కొన్ని వరకు కట్టుకుంటే సరిపోతుంది కదా. అన్ని వరకు ఇప్పుడు అది ఎలా ములిగేదే. అది దాన్ని ఆపడం వల్ల ఎవరి వల్ల ఆయన వల్ల కూడా కాదు. దాన్ని ఏటో మళ్ళిస్తాం అంటాడు. ఆ మళ్ళించడం ఎన్ని సంవత్సరాలు పట్టుద్ది, మళ్ళించడానికి ఎన్నిసార్లు మురుగుతుంది. మన ఇప్పుడు ఈ బుడమేరు ఇదే మునిగిపోతుంది. ఇక్కడ కొన్ని రోడ్లు మునిగిపోతున్నాయి ఇక్కడ సింగనగర్లోనే. వాటినే ఆయన చూడట్లేదు. ఇప్పుడు దాన్ని కూడా ఇప్పుడు క్లారిటీ లేదు, వాటర్ రాదని. ఇదివరకు ఎప్పుడు ఇప్పుడు కాజా టోల్గేట్ ఉంది, ఎప్పుడు వాటర్ రాలేదు అక్కడికి.
నేను చూస్తున్నాక ఎప్పుడు వాటర్ అలా ఈ మధ్యన 2 సార్లు ఫుల్గా వాటర్ వచ్చేసింది అక్కడ. ఏంటంటే అక్కడ అన్ని చెరువులు అవన్నీ మూసేసి రోడ్లన్నీ వేయడం వల్ల ల్యాండ్ అక్కడ బాగా స్ప్రెడ్ అయిపోతుంది. అంటే ఎలా సార్ మరి ఇప్పుడు రైతుల్లో నమ్మకం కలిగించాలంటే ఎలాంటి భరోసాలు ఇస్తే బాగుంటుంది? ఏదన్నా ప్రభుత్వం తరపు నుంచి ఈ పనుల నిమిత్తం కూడా ముందుగా వాళ్ళకి ఫ్లాట్ లబ్ చెప్తేనే నమ్మకం వస్తుంది అంటారా? గతంలో ఇచ్చిన భూములు ఉన్నాయి కదా, ఆ, అదే రైతుల కన్నా ముందు ఇందులో. ఆ భూములు వాళ్ళు అది ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ వాళ్ళు రైతులకి ఎన్ని ఇచ్చారు అలాగిస్తే త్వరగా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇటు పడ్డాడు మూలపాడు అవును అవును అటు అనౌన్స్ చేశాడు. అక్కడ రైతులు ఏమనంటున్నారు భూములు, ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ టైం 5 years వాళ్ళు పడ్డ బాధలు వీళ్ళకి తెలుసు, వీళ్ళందరూ రైతులందరికీ. మరోవంశంలోకి వెళ్తే ఎలా ఉంది సార్ మరి ఉపరాష్ట్రపతి ఎన్నిక సంబంధించి నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఎన్డీఏ కూటమి నుంచి ఒక అభ్యర్థి ఉన్నారు, ఇండియా కూటమి నుంచి ఒక అభ్యర్థి ఉన్నారు. మరి ఎలా అనిపిస్తుంది? మరి జగన్ గారిని కూడా అడగడం జరిగింది, మద్దతు రాష్ట్రాల వైడ్గా మద్దతు తీసుకుంటారు కాబట్టి మరి ఎలా ఉంటారు? ఆయన కాంగ్రెస్ వైపు ఉంటారా లేకపోతే ఇటు బీజేపీ వైపే ఉంటారా? ఇటు బీజేపీ వైపు అంటారండి. ఆయన ఇండియా కూటమి వైపునే ఆయన ఎన్నిక చేయడం మంచిది, ఆయన చేయడం మంచిది. ఎలా ఉంది సార్ మరి? ఒక పక్క అయిపోయా సిపి రాధాకృష్ణన్ గారు, మరి తమిళియన్ అంటున్నారు కదా ఆయన, అటు పక్క ఏమో ఆయన పేరు కూడా రెడ్డి, సుదర్శన్ రెడ్డి గారు. మరి ఏమంటారు వీళ్ళిద్దరిలో ఎవరు హేమీలు? ఆయన కూడా జస్టిస్గా చేసి రిటైర్డ్ అయ్యారు ఏదో అంటున్నారు. ఏదైనా మన రాధాకృష్ణన్ గారు కొద్దిగా మంచి పర్సన్, ఆయన ఎందుకంటే మాకు తెలియదు అనుకున్న విషయం. ఎవరైనా ఇప్పుడు హ్యాండిల్ చేసేదంతా ప్రైమ్ మినిస్టర్ గారే కదా, ఏదన్నా చేసేదండి ఆయన చేస్తారు కదా, పోస్ట్ నామ మాత్రానికి అంతే. పోటీ ఉపరాష్ట్రపతి అంటే అంతే. మన ఇప్పుడు వెంకయ్య నాయుడు గారిని ఉన్నారు, వెంకయ్య నాయుడు గారిని ఏం చేశాడు ఆయన? ఇప్పుడు ఆయన గణేష్ పాటిల్ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి బాగా హెల్ప్ చేస్తున్నాడని ఆయన పక్క పెట్టేశాడు ఆయన్ని. ఆయన అంతే, ఇప్పుడు అంతా ఆయన హ్యాండిల్ ఇదంతా ఉపరాష్ట్రపతి అనేది. అదే అదే ఎలా ఉంది సార్? 4 ఏళ్ళు మరి సమయం ఉంది. తొలి దశ పనులతో పాటు ఈ పోలవరం కొంచెం కాపర్ డ్యామ్కి ఏదో కొంచెం డ్యామేజ్ అవ్వడం మొన్న వార్తల్లో చూపించారు. మరి ఇవి రెండు ముందుకు వెళ్తే కనీసం రేపు భద్రత అన్న ఉంటుందా రాష్ట్రానికి? మరి కంపెనీలు రావాలంటే వాళ్ళకి నమ్మకం కలగాలంటున్నారు. మరి ఇటు పక్కేమో ఇవాళ రేపు డిఎస్సి ప్రకటన కూడా ఉంటుంది అంటున్నారు, ఏదైతే అభ్యర్థులు జాబితా ఫైనల్ లిస్టు. మరి ఇవన్నీ ఉంటే రేపు 20 లక్షల ఉద్యోగాలు కాకపోయినా 10 లక్షలన్నా వస్తాయి ఈ 4 ఏళ్ళు ముగిసేలో. అది మాత్రం వాస్తవానండి. డిఎస్సి అయింది, మళ్ళీ నెక్స్ట్ పోలవరం డ్యామ్ కూడా కొద్దిగా ఎవరైతే ఎంప్లాయీస్ అవుతారు, ఇటు మన బందర్ పోర్టు కూడా అయిపోతుంది. అసలు వీటి మీద దృష్టి పెడితే అన్ఎంప్లాయ్ సాల్వ్ అవుతుంది, అన్ఎంప్లాయ్ సాల్వ్ అవుద్ది, బిజినెస్ కూడా పెరుగుతుంది. మన విజయవాడ అసలు ఏమీ పట్టించుకోవట్లేదు ఆయన. మెయిన్ ఈ చుట్టుపక్కల ఇటు ఉంది, నూజివీడు సైడ్ ఉంది, ఇటు ఏమి లేవు, అసలు ఏమి లేవు. అసలు రోడ్లు కానీ ఇళ్ళు కానీ అసలు ఏమి లేవు.